సంపూర్ణుడుగా ఈ లోకానికి వచ్చినారు. మా ప్రభా తండ్రి మానవుడిగా, దీనుడుగా, దరిద్రుడుగా, రిక్తునిగా చేసుకొని ప్రభా తండ్రి నాయన మరణము పొందినంతగా విధేయత చూపినటువంటి దేవుడు మీరు కనుక నేను స్తుతిస్తున్నాం. స్తుతులకు పాత్రుడైనటువంటి దేవుడు మీ బిడ్డలందరూ స్తుతించినారు ప్రభా, ఆరాధించినారు. నేను కూడా ఆరాధిస్తూ ఉంటున్నాను ప్రభా. నా జీవితంలో చేసినటువంటి మేలు ఉపకారాలను బట్టి ఆయన రక్షణ పాత్రను చేతబట్టి ఆ హృదయపూర్వకమైనటువంటి స్తుతి ఆరాధన నీకే అర్పిస్తూ ఉంటున్నాను తండ్రి. ఆమేన్. మనందరం లేచి నిలబడి ఒక పాట పాడుకుందాం. 128వ పాట. రండి కదా.
వరకు దేవుడు ఆరాధనలో సహాయం చేశాడు. మరి మాది ఎదుట ఉంచమైనటువంటి బల కొరకై మనం సిద్ధపడదాం. ఆ బలలో ఏ విధంగా మనం పాల్గొనాలో మనం పరీక్షించుకొని మళ్ళీ శుద్ధి చేసుకొని ఆ బలలో యోగ్యంగా పాల్గొనడం ఎంతో ధన్యత. కాబట్టి ఆ విధంగా దేవుని వాక్యాన్ని ధ్యానించుకొని దాని వాక్యాన్ని ద్వారా మనం సిద్ధపడి అందులో ప్రవేశించడం మనకెంతో ఆశీర్వాదకరం. ఒక మాట చదువుకుందాం. చూడండి, కొరింథీయులకు రాసినటువంటి పత్రిక మనం ఎప్పుడూ చదువుకున్నటువంటిది. కొరింథీ 11వ అధ్యాయంలో 26వ వచనం, 27వ వచనం, 28వ వచనం, 29వ వచనం అందరం కలిసి చదువుకుందాం. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలను త్రాగునప్పుడల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినును లేక ఆయన పాత్రలను త్రాగును వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకోవలను, అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోని త్రాగవలను. ప్రభు శరీరమని వివేచించక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. తర్వాత వాక్య భాగానికి వద్దాం. అపోస్తలుడైన పౌలు దెస్సలోనికి సంఘానికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 11, 12 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. మొదటి దెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రికలో 2వ అధ్యాయం 11, 12 వచనాలు అందరం కలిసి చదువుదామండి. తీశారా? తన రాజ్యమునకు మహిమకును మిమ్మల్ని పిలుచుతున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకొనవలెనని మేము మీలో ప్రతివానిని హెచ్చరించుచు, ధైర్యపరచుచు, సాక్ష్యమిచ్చుచు తండ్రి తన బిడ్డల ఎడల నడుచుకున్న రీతిగా మీలో ప్రతివాని ఎడల మేము నడుచుకుంటామని మీకు తెలియను. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రభువా, దయామైనటువంటి దేవా, నీ పాదాలను బట్టి వెళ్ళలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. గత వారమంతా మమ్మల్ని కాపాడారు, భద్రపరిచినారు. మా ప్రభా, ఈ ఆదివార దినం పరిశుద్ధ దినం, నీ మందిరంలో ఒక దినం గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమని ఎరిగినటువంటి వారంగా నీ సన్నిధికి వచ్చావు. నీ సన్నిధిలో ఉన్నటువంటి సంపూర్ణ సంతోషం, నిత్య సుఖాలు మాకు అనుభవించడానికి కావలసిన సహాయం దయచేయండి. ఆరాధనలో మీకు కృప ఇచ్చారు, బిడ్డలందరూ ఆరాధించడానికి కావలసిన సహాయం ఇచ్చారు. మీ దాసుల ద్వారా తీసుకొచ్చినటువంటి ఆరాధన వర్తమానం కొరకై ఆ వాక్యాన్ని బట్టి బిడ్డలు ఆరాధించగలిగినారు. నీ వాక్యమే శరీరధారి మీరు లోకానికి వచ్చినారని మేము జ్ఞాపం చేసుకున్నాం. కనుక మా ప్రభా తండ్రి, మీరు ఎంత గొప్ప దేవుడు, తగ్గించుకున్నటువంటి దేవుడిగా చూస్తున్నాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో ఆ మాటలు మేము జ్ఞాపం చేసుకోవచ్చు. కనుక ఈ లోకానికి మీరు వచ్చినటువంటి ఉద్దేశము, మీరు మా కొరకై మా ప్రభా ప్రాణం పెట్టవలసినటువంటి ఏర్పాటు ఇవన్నీ మీ చిత్తాన్ని బట్టి జరిగినాయి ప్రభా. ఆ విధంగా మా ప్రభా, మేమునైనా నీ రక్తము చేత విమోచించబడినటువంటి బిడ్డలుగా పరిశుద్ధులుగా నీ సన్నిధిలో ఉన్నాం. మమ్మల్ని పరిశుద్ధపరిచినారు ప్రభా, వందనాలు చెల్లిస్తున్నాం. రెండవదిగా ఆయన మా ప్రభా తండ్రి, నీ యొక్క శరీరంలో రక్తంలో పాలు పంపటానికి మేము పరిశుద్ధులుగా ప్రభా తండ్రి ఈ లోకంలో జీవించడానికి ప్రభా మీరు మా కొరకై చిందించినటువంటి అమూల్య రక్తం అది. మా ప్రభా తండ్రి మీ శరీరాన్ని సమర్పించుకున్నారు. అది రొట్టెగా మార్చబడింది శరీరం. అదిగా మా ప్రభా తండ్రి నీ రక్తాన్ని నాయన సాదృశ్యంగా ద్రాక్ష రసం మాకు ఇవ్వబడింది. దానికి వందనాలు చెల్లిస్తున్నాం. అలాగే మా ప్రభా తండ్రి యోగ్యమైన రీతిలో ప్రతి ఒక్కరూ అందులో చేయగలిగే కృప మీరు దయచేయమని ప్రార్థన చేస్తూ చదవబడినటువంటి వాక్య భాగాన్ని దీవించండి నాయన. నన్ను కూడా ప్రభా అయోగ్యుని అల్పుని ఎన్నికలేనటువంటి వాడిని మీ సిలువ చాటును మరుగుపరిచి ప్రభా మీ బిడ్డలకు కావలసినటువంటి వాక్యము, మీ బిడ్డలకు కావలసినటువంటి ప్రభా వర్తమానం మీరు దయచేయమని మీ కృపా హస్తాలకు అప్పచెప్పుకుంటూ యేసు ప్రభు నామములోనే స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఇంతవరకు ఆరాధించాం.
ఆరాధనకు చాలా సమయం అవుతుంది. సమయం అంతా ఆరాధనకి అయిపోతుంది. అందరూ ఆరాధించవలసినటువంటి మంచిదే, ఆరాధించటం మంచిదే. కానీ మరి ఆరాధనకు ఇచ్చినటువంటి సమయం ముందుగా వస్తే మనం ఆరాధనకి ఎంత సమయమైనా వేయచ్చు. రావటమేమో 11:30కి 12 గంటలకి. అందరం ఆరాధన చేయాలంటే 2 అవుద్ది. మళ్ళీ 2 గంటలకు వదిలిపెట్టకపోతే అది కూడా బాధే. సమయానికి వదిలిపెట్టరు అనేది కూడా అంటారు. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి. మిమ్మల్ని అనాలని కాదు, తప్పు పట్టాలని కాదు, అది మా ఉద్దేశం కాదు. కానీ మనం తొందరగా వస్తే సమయానికి ముగించుకోవడానికి అది అవకాశం ఉంటుంది. అది జ్ఞాపకం ప్రతిసారి చెప్తున్నాం. యాక్చువల్గా ఇంకొక సంఘాల్లో అయితే, వేరే సంఘాల్లో అయితే లేటుగా వచ్చే వాళ్ళకి ఆరాధన ఎవరు. మన సంఘం అలాంటిది కాదు. అందరినీ ప్రేమిస్తాం, అందరూ ఎంతసేపు చేయనా ఇస్తాం. వారు ఒక వారం రాకపోయినా కూడా వాళ్ళని గద్దించడం అనేది ఉండదు. కాబట్టి ఇవన్నీ మీరే గమనించుకోండి. సమయానికి రండి. వారి పూర్తులకు కూడా వస్తే మంచిది. మరి ఇవన్నీ నేను చెప్పాల్సిన పని లేదు. కానీ మరి జరుగుతున్నటువంటి పరిస్థితులు, దేవుని రాకడ, దేవుని సమయం రాబోతుంది, ఆ నిరీక్షణతోనే మనం ఉన్నాం. ఓ మాట ఉంది తెస్సలోనికల పత్రికలో, అదే మనం ఇప్పుడు చదువుకున్నాం. చూడండి ఒక మాట, నిరీక్షణ లేని ఇతరుల వలె. మాట చూడండి ఇక్కడ 4:13 సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించిన వారిని గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మీరు నమ్మిన ఎడల అదే ప్రకారం యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనకు కూడా వెంట పెట్టుకొని వచ్చును. ఆయన వెంట పెట్టుకొని వస్తాడు. ఆ నిరీక్షణ మనకి ఇచ్చాడు. ఆ నిరీక్షణ మనకుంటే ఏం చేయాలి? మనం సిద్ధపడాలి. ఆ నిరీక్షణ మనం ఉంటే ఎదురు చూడాలి. ఆ నిరీక్షణ మనం కలిగి ఉంటే మనం ఎలా ఉండాలి? కాబట్టి తగినట్టు మనం నడుచుకోవాలట, తగిన రీతిలో మనం నడుచుకోవాలట. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆయన దేవుడు మనలను సిద్ధపరచునుగాక. ఇక్కడ మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో 11వ వచనం 12వ వచనం కలిసినాయి. 2వ అధ్యాయం. అక్కడ మరి పౌలు గారు చెప్తున్నటువంటి మాటలు దశలోనికైనటువంటి సంఘానికి రాస్తూ ఉన్నాడు. అనేక పత్రికలు రాశాడు. ఈ పత్రిక కూడా సంఘానికి రాస్తున్నాడు. రాస్తున్నటువంటి మాటలు మనం చెప్పుకోవచ్చు. మొదటి వచనం చూడండి. మొదటి వచనం, తండ్రి అయిన దేవుని యందును ప్రభువైన యేసుక్రీస్తునందును ఉన్న దశలోనికైల సంఘమునకు పౌలును సిల్వానును తిమోతేను శుభమని చెప్పి వ్రాయినది. ఎంతమంది రాస్తున్నారండి? 3 ఉన్నారు. వారు ఎవరన్నట? పౌలు, సిల్వాను, తిమోతి కలిసి రాస్తున్నటువంటి పత్రిక అది. ఈ పత్రికలో ఉన్నటువంటి విశేషాలు మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. 4 అధ్యాయాలు ఉన్నాయి. 4 కూడా మనకు చాలా ఇంపార్టెంట్ అధ్యాయాలుగా మనం చూస్తాం. మొదటి అధ్యాయంలో మాదిరి కలిగినటువంటి సంఘంగా మనం చూస్తాం. చూడండి 7వ వచనం, 1:7. కాబట్టి మాసిదోనియలోను అకైలోను విశ్వాసులందరికీ మాదిరి అయితిరి. ఎంత ఆ సంఘాన్ని గురించి పౌలు గారు చెప్తున్నటువంటి, పౌలు గారి ద్వారా రక్షించబడినటువంటి వాళ్ళు. పౌలు మాటలు విని రక్షించబడ్డాడు. పౌలు వాక్యం చెప్పాడు. పౌలు ఎంతో ప్రయాసపడ్డాడు. కాబట్టి ఎన్ని సంఘాలు ఆయన ద్వారా రక్షించబడినటువంటి సంఘాలు ఉన్నాయి. ఆ సంఘాల్లో ఇది కూడా ఒకటి. కాబట్టి ఆయన మాటలు విని విశ్వాసం ఉంచి అక్కడ సంఘం ఏర్పాటు చేయబడింది మాసిదోనియాలో. తర్వాత మరి అకైలో ఏర్పాటు చేయబడింది, దశలోనికైలో ఏర్పాటు చేయబడింది, ఎఫెసులో ఏర్పాటు చేయబడింది, ఫిలిప్పీలో ఏర్పాటు చేయబడింది. ఈ విధంగా చూసుకుంటూ పోతే అనేకమైన సంఘాలు పౌలు ద్వారా ఏర్పాటు చేయబడినట్టు మనం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ ఈ సంఘాన్ని గురించి పౌలు గారే చెప్తున్నాడు. ఎలాంటి సంఘం అంటే ఇది మాదిరికరమైనటువంటి సంఘం. పౌలే అక్కడ సువార్త ప్రకటించాడు, శుభవార్త ప్రకటించాడు. ఆ ప్రకటించిన సువార్తను విన్నటువంటి వారు
వారు నమ్ముకున్నారు, విశ్వాసంలో స్థిరపడ్డారు. మరి అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా దేవుని పిల్లలుగా ఏర్పాటు చేయబడ్డారు. అలాంటి వారికి మరి 2వ పత్రికలో పౌలు గారు చెప్తున్నటువంటి మాటలు, ఆ మాటలు ఆయన జ్ఞాపకం చేస్తూ వచ్చినాడు. పౌలు గారు రక్షించబడినటువంటి వారి సంఘాన్ని గురించి ఎంతో సంతోషపడ్డారు. ఆయన ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి సంఘం ఏ ఊరిలో ఏర్పాటు చేయబడితే ఆ పేరు పెట్టారు. కొరింథీలో ఏర్పాటు చేయబడితే కొరింథీ సంఘం అన్నారు. ఫిలిప్పీలు ఏర్పాటు పట్టణాలు అవన్నీ కూడా పౌలు సువార్త మొదటిసారి, రెండవసారి ఆయన ప్రచారం చేస్తూ సువార్త చేస్తూ ఎంతో ప్రయాసతో ఆయన ప్రయాసపడి కట్టినటువంటి సంఘాలు. కాబట్టి ఆయనే సంఘాలు కూడా అంతకుముందు ఆయన జీవితం చూస్తే ఆయన ఎంతో హానికరుడు, హింసకురుడు, దోషకుడును. అలాంటి నన్ను దేవుడు రక్షించుకున్నాడు. ఆయన సాక్ష్యాలు చూస్తే మనం ఎరుగుదాం. హాని చేసినటువంటి వాడు, సంఘాన్ని హింసించినటువంటి వాడు, సంఘాన్ని శ్రమ పెట్టినటువంటి వాడు. అలాంటి సౌలు పౌలుగా మారిన తర్వాత ఎంత విధేయత వచ్చింది, ఎంత దీనత్వం వచ్చింది, ఎంత విశ్వాసం వచ్చింది, ఎంత ప్రేమ వచ్చింది. ప్రభు బిడ్డలంటే, దేవుడంటే అంత ఇష్టం వచ్చింది. అది ఎన్ని కష్టాలైనా కూడా ఎన్ని భరించినాడు, కానీ ఎప్పుడు కూడా ప్రభువును దూషించలేదు. ఆయన ఒక మాట కూడా అనలేదు. అలాంటి మనసు దేవుడు పౌలుకి ఇచ్చినాడు. ఒక మాట అంటాడు, అతడు ఎన్ని హింసలు పడాలో అతనికి నేర్పిస్తానంటాడు. అయినప్పుడు కూడా ఎన్ని హింసలు పడ్డాడు, అయినా కూడా ఎప్పుడు కూడా దేవుని మాటను వ్యతిరేకించిన వాడు కాదు. మనం హింసలు వస్తే, కష్టాలు వస్తే, బాధలు వస్తే మనం దేవుని విసుక్కుంటాం. ఏమనకపోయినా కూడా విసుక్కుంటాం. ఏంటి నాకు ఈ బాధలు, ఏంటి నాకు కష్టాలు, ఇవన్నీ నాకే పెట్టాడు దేవుడు, అసలు దేవుడు ఉన్నాడా, ఆ దేవుడైతే ఇన్ని కష్టాలు వస్తాయా అని మనం విచారపడతాం, దుఃఖపడతాం, అసహించుకుంటాం, మందిరానికి కూడా రాము. కాబట్టి అలాంటి వారు మనం. పౌలు గారు అయితే ఇన్ని బాధల్లో కూడా ఆయన దేవుణ్ణి ఇష్టపడుతున్నాడు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి సంఘాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. సంతోషంగా వారు ఉన్నారు, అది తెలుసుకున్నాడు. ఆ సంతోషకరమైనటువంటి మాటలు చెప్తున్నాడు. ఇవన్నీ కూడా మనం చూస్తే ఏమనంటే 2వ రాకడ కొరకై యేసు ప్రభు వచ్చే సమయానికి వారిని సిద్ధపరుస్తూ ఉన్నాడు. చూడండి, ఆ మాటలు జ్ఞాపకం చేసుకుందాం. తన రాజ్యమునకు మహిమకును మిమ్మల్ని పిలుచుచున్న దేవునికి తగినట్లుగా మీరు నడుచుకొనవలనని మేము మీలో ప్రతివారిని ప్రతిమాలుచున్నామన్నాడా? హెచ్చరించుచున్నాం. ప్రతిమాలటం కాదు, హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే ఆయన సంఘం అది, ఆయన ఏర్పాటు చేసిన సంఘం అది. కాబట్టి ఆయనకు అథారిటీ ఉంది. ఆయన అంత సమకూర్చినాడు, సంఘంకి ఏర్పాటు చేసినాడు. కాబట్టి వారితో మాట్లాడుతున్నాడు. ఆ సంఘం తప్పిపోతే ఆయనకే కదా బాధ. కాబట్టి ఆయన అంటున్నాడు, మీరు వారిని మెచ్చుకుంటున్నాడు. ఈ సంఘాన్ని గురించి మీరు నా మాట విన్నారు, నేను చెప్పినట్లు చేశారు, సంఘం ఏర్పాటు చేశారు, ఇప్పుడు బాగా సంఘం అభివృద్ధి చెందుతుంది, నాకెంతో సంతోషం ఉంది ప్రియులారు అని చెప్పేసి వారిని లేఖ రాస్తూ ఉన్నాడు, వారిని దర్శిస్తూ ఉన్నాడు, వారిని ప్రోత్సహిస్తూ ఉన్నాడు, వారిని బలపరుస్తున్నాడు, దేవుని రాకడ కొరకై సిద్ధపరుస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైన సహోదరుడు, సహోదరి, మనం ఎలా ఉన్నాం? మనం కూడా మనం ప్రోత్సాహపరుస్తున్నారు అనేక మంది. కాబట్టి మనం దిగజారిపోతున్నాం, కానీ ముందుకు రావటం లేదు. మరి దానివల్ల ఏంటి? మనకే నష్టం. మన క్షేమం కొరకే, మన ఆదరణ కొరకే, మన ముందుకు సాగుట కొరకే మనల్ని గద్దించిన, లేకపోతే మనలను మరి ప్రోత్సహించటం కొరకే కదా మన మాటలు. దేవుని వాక్యాన్ని బట్టి గద్దిస్తూ ఉంటారు. దానిని మనం మరి మన క్షేమం కొరకైనటువంటి మాటలు తీసుకొని మనం ముందుకు సాగాలని ఇక్కడ జ్ఞాపం చేసుకుబడుతుంది. 11వ వచనములో తన రాజ్యమునకు మహిమకును మిమ్మును పిలుచుచున్న దేవుడు. ఈ 3 మాటలు ఉన్నాయి. ఆయన పిలుస్తున్నాడట. ఎందుకు పిలుస్తున్నాడట? తన రాజ్యము కొరకై, రెండవదిగా దేవుని మహిమ కొరకై. తన రాజ్యము కొరకు మనల్ని పిలుస్తున్నాడు.
తను మహింపరచాలని ఉద్దేశంతో మనం పిలుస్తున్నాడు. ఆ సంఘాన్ని కాదు, మన సంఘాన్ని కూడా దేవుడు పిలుస్తున్నాడు. ఆయన ఒక నిర్మించుకున్నటువంటి పరలోక రాజ్యం ఉంది, దానికి మనం సిద్ధపడాలని, దాని కొరకై మనం సిద్ధపడి ఆయన వచ్చినప్పుడు ఆయన ఎదుర్కొనే వారిని మనం కూడా ఉండాలని దేవుని యొక్క ఆశ, సంఘం యొక్క ఆశ, లేకపోతే పాస్టర్ యొక్క ఆశ, సేవకుల యొక్క ఆశ, లేకపోతే పెద్దల యొక్క ఆశ, ప్రజల యొక్క ఆశ, దేవుని బిడ్డల యొక్క ఆశ. అదే మనందరం కూడా ఎత్తబడే సంఘంలో మన సంఘం అంతా ఉంటే ఎంత బాగుంటుంది. మన ఇంట్లో వారు ఒక్కరు తప్పిపోతే మనం బాధపడతాం కదా. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకుందాం, ఈ దినాలు ఎంతో దేవుని రాకడ దినాలుగా మనం చూస్తున్నాం. ఇక్కడ అంటున్నాడు ఆయన, తన రాజ్యానికి మహిమకు మిమ్మును పిలుచుచున్న దేవునికి ఎలా ఉండాలట? తగినట్లుగా మీరు నడుచుకోవాలి. తగినట్లు అంటే ఆయన పిలిచినటువంటి పిలుపుకు తగినట్లుగా, తగిన రీతిలో మనం నడుచుకోవాలని జ్ఞాపకం చేస్తున్నాడు. తగినట్టుగా నడుచుకున్న వల్లని మీలో ప్రతి వారిని హెచ్చరించుతున్నాం, రెండవదిగా ధైర్యపరుచున్నాం, మూడవది మా సాక్ష్యం ఇస్తున్నాం. తండ్రి తన బిడ్డల ఎడల నడుచుకుని రీతిగా మీలో ప్రతి వారు నడుచుకోవాలని మేము నడుచుకుంటామని మీకు. అంతకుముందు మేము నడుచుకున్నాం, మేము ఎలా నడుచుకున్నామో మీకు తెలుసు, మేము ఎలాగ మాదిరిగా ఉన్నాం. నన్ను బట్టి నడుచుకో అంటున్నాడు. నన్ను బట్టి నడుచుకోమంటే నేను ఎంత మంచిగా ఉండాలి, ఎంత బాగుండాలి, ఎట్లా నడవాలి. హానోకు దేవునితో కూడా నడిచినాడట. ఆయనతో కూడా నడవాలంటే ఎంత ధైర్యం కావాలి, ఎంత పరిశుద్ధత కావాలి, ఎంత విశ్వాసం కావాలి, ఎంత నమ్మకం కావాలి, ఎంత ఆశ కావాలి, ఎంత శక్తి కావాలి. మనం కొద్ది దూరం నడిస్తేనే అలసపడిపోతాం. దేవునితో నడిచినటువంటి హానోకును మనం జ్ఞాపకం చేసుకొని మనం ముందు పెట్టుకొని మనం కూడా నడవలసినటువంటి వారు. ఇందాక సహోదరుడు చెప్పినాడు ఆరాధన వాక్యంలో, అబ్రహాము ఏం చేసినాడు? పిలిచిన పిలుపుకి ఏం చేశాడట? చూడండి అన్నమాట. ఆదికాండం 12వ అధ్యాయంలో ఆదికాండం ఆశీర్వాదించదను. చాలమ్మా చాలు. ఇక్కడ ఆయన పిలుస్తున్నాడు. ఎవరు పిలుస్తున్నారట? పిలిచిన వాడెవరు? నమ్మదగినటువంటి వాడు. నమ్మదగిన వాడు కాదు ఆయన. నువ్వు నేను నమ్ముకున్నటువంటి సహాయకుడు, ప్రభు నాకు సహాయకుడు, నమ్మదగినటువంటి సహాయకుడు. కాబట్టి ఆయన పిలిస్తే ఎలాంటి సందేహం లేదు, ఎలాంటి తప్పించుకుందామనేటువంటి అవకాశమే లేదు. అబ్రహాము పిలిచినాడు, పిలిచిన మాటను బట్టి ఆయన వెళ్తూ ఉన్నాడు. లేచి వెళ్ళమంటున్నాడు, వెళ్తున్నాడు. ఎక్కడికి వెళ్ళాలి ప్రభా? ఎందుకు వెళ్ళాలి? నా కుటుంబం అంతా ఇక్కడ ఉంది, నా ఆస్తి అంతా ఇక్కడ ఉంది, నా సహోదరులు ఇక్కడ ఉన్నారు, నా బంధువులు ఇక్కడ ఉన్నారు. ఆ దేశం వదిలిపెట్టింది మీరు చూపించే దేశానికి నేను ఎందుకు వెళ్తానని ఒక మాట కూడా అనలేదు. అక్కడ అంటున్నాడు, చూడండి, చూపించే దేశానికి వెళ్తే గొప్ప చేస్తాను, ఆశీర్వదిస్తాను, తర్వాత గొప్ప చేస్తాను, తర్వాత ఆశీర్వదించి నిన్ను ఆశీర్వదించే వారిని ఆశీర్వదించదను, దూషించే వారిని శపిస్తాను. లాస్ట్ అంటున్నాడు, భూమి యొక్క సమస్త వంశములు నేను ఆశీర్వదించబడిన అబ్రహాము తనగా యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళాడు. మాట విన్నటువంటి వాడు, చెప్పిన మాట విన్నటువంటి వాడు. మన బిడ్డలు ఉన్నారు, తల్లిదండ్రులు ఉన్నారు. తల్లిదండ్రులు తన కుమారులకి చెప్పినటువంటి మాట వినకపోతే ఏమంటాం? కోపం వస్తుంది. విన్నట్టు చెప్పినట్టు చేస్తే నేర్చుకుంటాం. నా కుమారుడు నా మాట విన్నాడు, నేను చెప్పినట్లు చేశాడు. అంత పెద్ద పని కాదు. నువ్వు పలాని చోటకు వెళ్ళరా, అక్కడికి వెళ్ళి నేను చెప్పింది చేసుకురా, పని చేసుకురా అన్నప్పుడు చేసుకొచ్చాడు అనుకో, ఎంత సంతోషిస్తాం. అలాగైతే ప్రభు యేసుక్రీస్తు వారు, ప్రభు అయిన దేవుడు అబ్రహామును పిలిచి ఆయన యొక్క ఆశీర్వదిస్తాననేటువంటి మాట ఇచ్చినటువంటి ప్రభు, దాని ప్రకారం ఆయన వెళ్ళాడు, నడుస్తూ వెళ్ళాడు. పిలిచినటువంటి పిలుపుకు లోబడినటువంటి వారిగా మనం అనేక మంది ఉన్నారు.
వారందరినీ మనం చూడటానికి సమయం చాలదు, కానీ ఇక్కడ మనం ఆయన పిలిచినటువంటి వారిలో కొందరిని చూద్దాం. చూడండి, ఒక మాట, నన్ను కూడా ఆయన పిలుచుకుంటున్నాడు. వారిని కాదు, పాత నిబంధనలు కాదు, కొత్త నిబంధనలు కూడా. కొరింథీ సంఘం, కొరింథీలో చూద్దాం. 1 కొరింథీ 1వ అధ్యాయం 26వ వచనం. సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి. లోకరీతిని జ్ఞానులైనను గొప్ప వంశపు వారునైనను అనేకులు పిలవపడలేదు, కానీ ఏ శరీరము దేవుని ఎదుట అతిశయింపుకున్నట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండి వెరివారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థం చేయుటకు లోకంలో నీచులైన వారిని, తృణీకపడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. అయితే ఆయన మూలంగా మీరు క్రీస్తు యేసునందు ఉన్నారు. అయితే ఈ మాట మనం జ్ఞాపకం చేసుకున్నాం. అయితే ఆయన ఎవరి మూలంగా? క్రీస్తు యేసు మూలంగా. ఆయన మూలంగా మనం ఎలా ఉన్నామట? క్రీస్తు యేసు నందున్నాం. ఆయన మనం పిలుచుకున్నాడు కాబట్టి, ఆయన మనం ఏర్పరచుకున్నాడు కాబట్టి ఆయనలో మనం ఉన్నాం. ఆయన యందు మనం ఉన్నాం. ఆయన యందు మనం ఉంటే మనకు క్షేమం. ఆయన యందు మనం ఉంటే మనకు భద్రత. ఆయన యందు మనం ఉంటే మనం అటు ఇటు తొలగటానికి, దారి తొలగటానికి ఎలాంటి ఆస్కారమే లేదు. కాబట్టి ఇక్కడ కొరింథీ సంఘం గురించి చెప్తూ ఆయన పిలుస్తున్నాడు. సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి. లోకంలో ఎంతమంది ఉన్నారు? మీకన్నా జ్ఞానులు ఉన్నారు, మీకన్నా నీతిమంతులు ఉన్నారు, లేకపోతే గనులు ఉన్నారు, గొప్పవారు ఉన్నారు, పెద్ద పెద్ద రాజకీయ నాయకులు ఉన్నారు, గొప్ప వంశపు వారు ఉన్నారు, మంచి ఆస్తి గలవారు ఉన్నారు. అయితే దేవుడు వారందరినీ ఏర్పరచుకోలేదు. నిన్ను కావాలి, నువ్వు కావాలంటున్నాడు. నిన్ను ఏర్పరచుకున్నాడు. నువ్వే నాకు అవసరం, నువ్వే నాకు కావాలి అని నిన్ను నన్ను ఏర్పరచుకున్నటువంటి ప్రభు ఆయన ఎందుకు పిలుచుకున్నాడు, ఎందుకు ఏర్పరచుకున్నాడు అది మనం గమనించి మనం ఆయన కొరకై జీవించాలి, ఆయన మాటల కొరకై జీవించాలి, మాటల్లో మనం నడవాలని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కాబట్టి కొరింథీ సంఘాన్ని పౌలు జ్ఞాపకం చేస్తూ వారిని పిలిచిన పిలుపు చూడండి అని చెప్తున్నాడు. తర్వాత 1వ అధ్యాయం 9వ వచనం కూడా చూడండి. 1:9. మన ప్రభువైన యేసుక్రీస్తును తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు. ఎంత చక్కటి మాట అండి. ఎందుకు పిలుచుకున్నాడంట? ఈ మాట వింటే మనకు తెలుస్తుంది. మన ప్రభువైన యేసుక్రీస్తును తన కుమారుని సహవాసమునకు. మన సహవాసం ఏంటండి? హెబ్రోను సహవాసం అంటాం, లేకపోతే బసింగ్ గారి సహవాసం అంటాం. కాబట్టి ఈ సహవాసాన్ని మనం పిలుచుకున్నాడు. సహవాసం కాదు కానీ తన కుమారుని సహవాసం, అది ముందు. తన కుమారుడు యొక్క యేసుక్రీస్తు యొక్క సహవాసములో మనం ఉండటానికి ఆయన పిలుచుకున్నాడు. నిన్ను పిలిచిన దేవుడు నమ్మతగినటువంటి వాడు. మనము నమ్మతగని వారం అయినప్పటికీ కూడా ఆయన మనం నమ్మినాడు, విశ్వసించినాడు. కాబట్టి ఆయన నమ్మిన రీతిలో మనం కూడా, నమ్మిన విధానంలో మనం కూడా మన యొక్క జీవితం ఉండాలి, మన నడవడిక ఉండాలి, మన ప్రవర్తన ఉండాలి, మన అనుదిన జీవితం ఆయన ఎంతగా మనం హెచ్చిస్తున్నాం, ఎంతగా పూజిస్తున్నాం, ఎంతగా మాట వింటున్నాం, ఎంతగా నడుస్తున్నాం. దేవుని బిడ్డలు ఎంతగా నడిచారో మనం ముందు మాదిరిగా ఉన్నారు. పౌలు అంటున్నాడు, నేను మాదిరిగా ఉన్నాను. చూడండి ఆ పాట. పదకొండవ అధ్యాయం 1 కొరింథీ 11 వచనం. నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి ఆయనను నా మాట విని నడవమంటున్నారు, నన్ను పోలి నడుచుకోమంటున్నాడు. అయితే అక్కడ మాట చెప్తున్నాడు. ఎలా నడుచుకున్నాడంట? నేను నడవటానికి ఒక ఆయన కారణం ఉన్నాడు. హానోకు దేవుడు ఉన్నాడు. హానోకు నడిచినటువంటి దేవుడు, లేకపోతే అబ్రహాము నడిచినటువంటి దేవుడు, నోవహు నడిచినటువంటి దేవుడు, మన పితరులు నడిచినటువంటి దేవుడు ఉన్నాడు. కాబట్టి పౌలు కూడా ధైర్యంగా చెప్తున్నాడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను, నడవటానికి నాకు అవకాశం వచ్చింది, నడుచుకున్నాను, ఆయన నన్ను నడిపించినాడు. కాబట్టి
నువ్వు కూడా నన్ను పోలి నడుచుకోమని వారికి చెప్తా ఉన్నాడు. నన్ను పోలి నడుచుకున్న ప్రకారం నడవాలని ఆయన యొక్క ఆశ. చూద్దాం. మొదటి పేతురు 1వ అధ్యాయం 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తం ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన ప్రజలు. తన వెలుగులో ఒకప్పుడు మనం చీకట్లో ఉన్నాం, అంధకారంలో ఉన్నాం, మరణాంధకారంలో ఉన్నాం, పాపాంధకారంలో ఉన్నాం, ఈ లోక అంధకారంలో ఉన్నాం. చీకటిలో ఉన్నాం కాబట్టి వెలుగు సంగతి మనకు తెలియదు. ఎప్పుడైతే వెలుగు వచ్చిందో మనకు చీకటిని తొలగించిన తర్వాత వెలుగును మనం చూసినప్పుడు అప్పుడు వెలుగు సంగతి ఏంటో, వెలుగు అంటే ఏంటో మనకు తెలుస్తుంది. కాబట్టి ఒకప్పుడు చీకటిలో ఉన్నటువంటి వారు, అయితే ఆయన అంటున్నాడు, పేతురు చెప్తున్నటువంటి మాటలు, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచినాడట. ఆయన పిలుచుకున్నాడు. ఎందుకు పిలిచినాడంటే ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులో మరియు వారు ఉండాలన్నటువంటి ఉద్దేశంతో పిలుచుకున్నాడు. అంత మాత్రం పిలుచుకోవటం కాదు. రెండవది అంటున్నాడు, ఆయన గుణాతిశయములను. ఆయన గుణం ఏంటి? ఆయన అతిశయం ఏంటి? ఆయన గుణం ఏంటి? ఆయన గుణం అంటే ఆయన మంచితనమే, సాత్వికము, దీనత్వము, ఇవన్నీ కూడా మనం చూస్తాం కదా. గలతీ రాసిన పత్రికలో దీనత్వం కలిగినటువంటి వాడు ఎన్ని దెబ్బలు కొట్టినా, బల్యాలతో కొలిసినా, రక్తం గారుతున్న ఒక మాట కూడా మాటలాడలేదు. దీనత్వం కలిగినటువంటి ప్రభు, అది ఆయన గుణం. ఆ గుణం కలిగినటువంటి వాడు కాబట్టి ఆయన అతిశయించాలి మనం. ఎందుకంటే ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు, మన కొరకు రక్తం చిందించినాడు. అది మనం చేయాల్సిన పని, అది మనకు రావాల్సిన శిక్ష, మనం భరించాల్సినటువంటిది. కాబట్టి ఆయన చేసినటువంటి కార్యాన్ని బట్టి మనం ఆయన యొక్క గుణము, ఆయన అతిశయము మనం ప్రచురించే వారిగా ఉండాలని చెప్తున్నాడు. అంత మాత్రమే కాకుండా ఇంకేం చేశాడు? ఏర్పరచబడిన వంశములకు తెచ్చాడు. రెండవది రాజులైన యాజక సమూహంగా చేశాడు. మూడవది పరిశుద్ధ జనములోనికి తీసుకొచ్చినాడు. నాలుగవది దేవుని సొత్తైన ప్రజలుగా మనం తీసుకొచ్చి 4 మనకి ఇచ్చినటువంటి ఆధిక్యతలు. మరి ఆయన గుణాలను ప్రచురం చేసేవారు. రెండవదిగా ఏర్పరచబడిన వంశంలో చేర్చబడ్డాం. తర్వాత రాజులైనటువంటి యాజక సమూహం, రాజులము యాజకులం. ఒక రాజులమే కాదు, యాజకత్వంలో కూడా మనకుంది. ఆ సమూహంలో మనం నిన్ను నన్ను చేర్చినాడు. ఆయన విశ్వసించడాన్ని బట్టి, ఆయన రక్షణను బట్టి, ఆయన దేవుడు మనకు చేసినటువంటి గొప్ప కార్యం. రాజులైన యాజక సమూహంగా చేర్చి ఆయన సన్నిధిలో ఆయన ఆరాధించే భాగ్యం ఇచ్చినాడు. దాన్ని బట్టి వందనాలు చెల్లిద్దాం. కాబట్టి ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని మనం ఒకప్పుడు ప్రజలు కాదు, ఆయన ప్రజలు కాదు, ఆయన సొత్తు కాదు. ఒకప్పుడు ఎలా ఉన్నాం? ఈ లోక ప్రజలుగా ఉన్నాం, ఎవరికో ప్రజలుగా ఉన్నాం, ఎవరికో సొత్తుగా ఉన్నాం. మన జీవితం అలా ఉన్నటువంటి సమయంలో ఆయన మనం ప్రేమించి మనల్ని దేవుని సొత్తుగా చేశాడు, దేవుని బిడ్డలుగా చేశాడు. ఇప్పుడు ఎవరు మీరంటే ఏం చెప్తాం? వాళ్ళని యేసుక్రీస్తు దేవుని ప్రజలకు మేము విశ్వాసలేము. ఈ లోకంలో ఉన్నటువంటి ఈ లోక ప్రజలు, వారి ఉద్దేశాలు వేరు. కానీ ఒకప్పుడు మనం ఆ ప్రజల్లో ఉన్నటువంటి వారం, ఆ ప్రజల్లో సాంగత్యం చేసినటువంటి వారం. తెలియనప్పుడు దేనినో ఆరాధించాం. అయితే నిజమైనటువంటి దేవుని తెలుసుకున్నాం. ఇప్పుడు ఆ దేవుని దగ్గరికి వచ్చాం. ఇప్పుడు ఆయన తన ప్రజలుగా, తన సొత్తుగా చేసుకున్నటువంటి ప్రభువుగా మనం ఉంటున్నాడు. దాన్ని బట్టి మనం ఎంతో ధన్యులుగా చేస్తాం. కాబట్టి మనం ఇక్కడ ఈ పత్రికలో ఉన్నటువంటి కొన్ని మాటలు ధ్యానం చేసి ముగించుకుందాం. తీయండి. పేతురు తెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రిక 1వ పత్రిక మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో తన రాజ్యమునకు మహిమకును పిలుచున్నటువంటి దేవునికి తగినట్టుగా మీరు నడుచుకోవాలి. మేము ప్రతి వారిని హెచ్చరిస్తున్నాం, ధైర్యపరుస్తున్నాం, సాక్ష్యం ఇస్తున్నాం. ఎలా సాక్ష్యం ఇస్తున్నారంటే, ఎలా ధైర్యపరుస్తున్నారంటే, తండ్రి తన బిడ్డలు, ఒక తండ్రి తన బిడ్డలకు ఏ విధంగా చెప్తాడో చెప్తే మాట వినేటట్టు చెప్తాడు, బతిమిలాడుతాడు, గోజాడుతాడు. అయ్యా
నేను వెళ్ళలేకపోతున్నా, కొంచెం ఈ పని చేసి పెట్టు, కొట్టుకెళ్ళిరా, లేకపోతే తీసుకురా అని చెప్పేసి తండ్రి ఏ విధంగా తన కుమారుని బతిమలాడి ఆ పని చేయించుకుంటాడో, ప్రభు యేసుక్రీస్తు వారు కూడా నిన్ను నన్ను ప్రేమించినాడు కాబట్టి ఆయన కూడా నిన్ను నన్ను బ్రతిమలాడుతున్నాడట. కాబట్టి మనం ఎలా ఉన్నాం ఆయన బిడ్డలుగా ఒక్కసారి మనం బలలో పాల్గొనేటప్పుడు మనం పరీక్షించుకొని యోగ్యమైన రీతిలో పాల్గొంటాలని జ్ఞాపకం చేస్తున్నాను. 1వ అధ్యాయం కొన్ని మాటలు చెప్పి నేను ముగిస్తాను. ఇక్కడ 1వ అధ్యాయం 7వ వచనం మనం ఇందాక చూసాం. మాదిరి అయితిరి మాసిదోనియలో అకయ్యలకు విశ్వాసులందరికీ మాదిరి అయినటువంటి సంఘం. మాసిదోనియాలో ఒక సంఘం ఉంది, అకయ్యలో ఒక సంఘం ఉంది. అవన్నీ పౌలు గారు ఏర్పాటు చేసినటువంటి సంఘాలు. కాబట్టి వారందరికీ వీరు మాదిరి అయినట్టు. మాసిదోనియాలో ఉన్న సంఘము దేవుడు మెచ్చుకున్నటువంటి సంఘం. వారు పేదలైన కూడా దేవుడిని గణపరిచినటువంటి సంఘం. అది వారెంతో దాతృత్వం కలిగినటువంటి సంఘం, సమర్పించుకున్నటువంటి సంఘం. వారంతా పేదవాళ్ళనట. కాబట్టి అలాంటి సంఘం వారికి కూడా ఆయన మాదిరికరంగా ఉన్నాడని చెప్తున్నాడు. మాసిదోనియాలో అకయ్యలో విశ్వాసులందరికీ మీరు మాదిరి, ప్రవర్తనలో మాదిరి ఉన్నారు, విశ్వాసంలో మాదిరిని ఇచ్చే దాంట్లో మాదిరి ఉన్నారు మీరు. కాబట్టి పౌలు గారు ఆ సంఘాన్ని, అక్కడ ఉన్నటువంటి సంఘస్థులను, విశ్వాసులను ఎంతగా మెచ్చుకుంటున్నాడో ఇక్కడ జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. 2వ మాట 1వ అధ్యాయం 6వ వచనంలో చూడండి. 6వ వచనంలో పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించి మమ్మను ప్రభువును పోలి నడుచుకున్నటువంటి సంఘం. వారి ఇష్టానుసారంగా కాదు కానీ ప్రభు పోలి, ప్రభు మాటల ద్వారా ప్రభువుని ఏ విధంగా ఆరాధించాలి, ఏ విధంగా ప్రభువుని ఆయన నమ్ముకోవాలి, ఆయన గణపరచాలని పౌలు ద్వారా రక్షించబడ్డప్పటికీ ప్రభువును పోలి నడుచుకున్నాడట. ప్రభు సంఘంగా మనం చూస్తున్నాం. కాబట్టి ఆయన వారిలో ఉన్నటువంటి విశ్వాసం 2వ లక్షణం. 1వ అధ్యాయం 10వ వచనం చూడండి. 10 మేము విశ్వాసులైన మీ ఎడల మీ ఎదుట ఎంత భక్తిగాను నీతిగాను అనింద్యముగాను ప్రవర్తించుతామో దానికి మీరు సాక్ష్యం. పౌలు గారు అంటున్నటువంటి మాటలు. మేము విశ్వాసులైన మీ ఎదుట, పౌలు అంటున్నాడు, నేను ఎంత భక్తిగా ఉన్నానో మీరు ఎరుగుదురు, నీతిగా ఉన్నానో ఎరుగుదురు, అనింద్యంగా ఉన్నాను. ఎలా ప్రవర్తించామో, మా ప్రవర్తన ఏంటో, మా నడవడిక ఏంటో, మేము ఎలా నడుచుకున్నామో ఇవన్నీ మీరు ఎరుగుదురు కదా, తెలుసు కదా. కాబట్టి మీరు కూడా ఆ విధంగా నడవాలని మరి పౌలు గారు వారికి జ్ఞాపకం చేస్తున్నాడు. 1వ అధ్యాయం 10వ వచనంలో మరి ఆ భక్తిని, ఆ అనిందిత నీతి అలవర్చుకోవాలని వారి యొక్క పౌలు గారు వారి జ్ఞాపకం చేస్తున్నటువంటి మాటలు. ఆ 10వ అధ్యాయంలో వారి విగ్రహాలను వదిలిపెట్టారట. 10వ వచనంలో వారంతా అంతకుముందు విగ్రహాలు పూజించేవారు, విగ్రహాలను మరి వారి యొక్క గృహాల్లో పెట్టుకున్నటువంటి వారు, విగ్రహారాధన చేసేవారు. అలాంటి వారిని పౌలు గారు రక్షించుకున్నాడు, పౌలు మాటల ద్వారా రక్షించబడ్డారు. కాబట్టి ఇప్పుడు మేము ఎంతగా వారు నడిచినటువంటి నడుపుని బట్టి పౌలు గారు ఎంతో సాధిస్తూ ఉంటున్నటువంటి మాట. 2వ అధ్యాయం 11వ వచనంలో మనం చదువుకున్నాం. తన రాజ్యమునకు మహిమకు పిలుచుతున్న దేవునికి తగినట్టుగా నడుచుకోవాలని మరొకసారి జ్ఞాపకం చేస్తుంది. 3వ అధ్యాయం 6వ వచనంలో, 3వ అధ్యాయం 6వ వచనం చూడండి. తిమోతియు ఇప్పుడు మీ యొద్ద నుండి మా యొద్దకు వచ్చి మేము మిమ్మల్ని ఎలాగో చూడని అపేక్షించున్నామో అలాగే మీరును మమ్మల్ని చూడని అపేక్షించచ్చు ఎల్లప్పుడూ మమ్మల్ని ప్రేమతో జ్ఞాపకము చేసుకున్నారని మీ విశ్వాసమును గురించి, మీ ప్రేమను గురించి సంతోషకరమైన సమాచారం మాకు ఎవరు తెచ్చారట? తిమోతి తెచ్చినాడు. తిమోతి పంపబడ్డాడు అక్కడికి. పౌలు ఎక్కడో ఉన్నాడు, జైల్లో ఉన్నాడు బహుశా. తిమోతిని తీసుకెళ్ళాడు. తిమోతి వెళ్ళాడు అక్కడికి. ఆ తిమోతి వారిని పరామర్శిస్తున్నాడు. తిమోతి అదంతా కలిసి చేసినటువంటి సేవది. కాబట్టి తిమోతి మళ్ళీ అక్కడికి వెళ్ళాడు. ఆ సంఘ కాపరిగా కూడా కొంత దినాలు ఉన్నాడు. కాబట్టి తిమోతి చెప్తున్నాడు, పౌలుకు సమాచారం ఇచ్చినాడు. మరి ఆ సంఘము ఎంతో చక్కగా ఉంది, మంచిగా ఉంది, విశ్వాసులు ఉన్నారు. మీరున్నప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు కూడా
అలాగే ఏమాత్రం విశ్వాసం తగ్గలేదు. ఆ మాట నిన్ను గురించి నన్ను గురించి చెప్పగలరా? ఇంతకుముందున విశ్వాసం మనలో ఎక్కువైందా తగ్గిందా? మనం ఒకసారి బేరీజు వేసుకుందాం, పరీక్ష వేసుకుందాం. మన విశ్వాసం ఎలా ఉందో జ్ఞాపకం చేసుకుందాం. పౌలు గారికి వారు చెప్తున్నారు, తిమోతి చూసినటువంటి విషయాలు చెప్తున్నాడు. అన్నా పౌలు, నేను చూసినప్పుడు వారు ఎంతో చక్కగా ఉన్నారు, విశ్వాసులుగా ఉన్నారు. మీరున్నప్పుడు ఏ విధంగా వారు ఆచరించారో, ఏ విధంగా విశ్వాసంతో ఉన్నారో, దేవుని ఎలాగ ఆరాధించారో, దేవుని పనులను ఎలాగ ప్రోత్సహించబడ్డారో, ఆ విధంగా ఇప్పుడు కూడా అలాగనే ఉన్నారు. ఏమాత్రం తేడా లేదు, ఏమాత్రం భేదం లేదు. ఆ మాట చాలదా? ఎంతో సంతోషిస్తున్నాడు పౌలు. ఇంకా అలా ఉన్నారా? ఎన్నో సంవత్సరాల కాలమైంది నేను విడిచి వచ్చి వాళ్ళని, తప్పిపోయారేమో అనుకున్నాడు, లేకపోతే విడిచిపెట్టారేమో అనుకున్నాడు. కానీ వాళ్ళు ఏమాత్రం విశ్వాసం తగ్గలేదు, వారి ప్రవర్తన మారలేదు. అది సంఘం అంటే, విశ్వాసం అంటే అది. నువ్వు నేను కూడా అలాంటి విశ్వాసంలో ఉండాలని దేవుడు నిన్ను రక్షించుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. ఆ విధంగా మనం ముందుకు సాగడానికి దేవుడు సహాయం చేస్తాడు. కాబట్టి సంతోషకరమైనటువంటి సమాచారము తిమోతి వలన విన్నానని పౌలు సాక్ష్యం చెప్తున్నాడు. 4వ అధ్యాయం 13వ వచనం నుంచి 18 దాకా. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా ఈ చనిపోయిన వారిని గురించి మాట్లాడుతున్నాడు. నీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారం యేసునందు నిద్రించిన వారిని ఎందుకు మీరు దుఃఖపడతారు? ఎందుకు మీరు ఏడుస్తారు? చనిపోయినప్పుడు చనిపోతే ఆయన మళ్ళీ తిరిగి వస్తాడు. దేవుడు ఆయన వెంట పెట్టుకొని వస్తాడు. ఆయన చనిపోలేదు, నిద్రించినాడు. ఈ లోకంలో జీవించినంతకాలం జీవించాడు. ఇప్పుడు ఆయన నిద్రించిపోతున్నాడు. కాబట్టి వారిని గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. మీకు ఒక రహస్యం అది. లోకస్తులాగా మీరు కూడా ప్రవర్తిస్తున్నారు, లోకస్తులాగా మీరు ఉండకూడదు. కాబట్టి ఆయన ఈ లోకంలో జీవించినాడు, ఇప్పుడు ఆయన వెళ్ళినాడు. ఆయన తిరిగి వెంట పెట్టుకొని వస్తాడు. విశ్వాసం అయితే రక్షిస్తే ఆయన తిరిగి వెంట పెట్టుకొని ఆయనతో వస్తాడు. ఎందుకు అప్పుడు మనం చూస్తాం. కాబట్టి ఆ నిరీక్షణ మీకు ఉండాలి కదా. అదే అంటున్నా, నిరీక్షణ లేని ఇతరుల వలె అనేక మందికి ఆ నిరీక్షణ లేదు. దేవుడు నీకు నాకు ఆ నిరీక్షణ ఇచ్చినాడు, సంఘానికి ఇచ్చినాడు, విశ్వాసులకు ఇచ్చాడు. దేవుని నమ్ముకున్న ప్రతి ఒక్కరికి ఆ నిరీక్షణ ఇచ్చినాడు. కాబట్టి అటు నిరీక్షణతో ఉండాలని జ్ఞాపకం చేస్తున్నాడు. 14వ వచనం, యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము అది నమ్మాలట. ఏది నమ్మాలి? యేసు చనిపోయి తిరిగి లేచాడు. అది నువ్వు నమ్మితే చనిపోయిన వారిని కూడా ఆయన వెంట పెట్టుకొని వస్తాడు. కాబట్టి ఆ మాటలతో ఒకరినొకరు ఆదరించుకుందాం. కానీ రాకడ గురించి, ఇక్కడ సిద్ధపాటు గురించి వారిని ప్రోత్సహిస్తున్నటువంటి మాటలు మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. చివరిగా 5వ అధ్యాయం 16వ వచనంలో చూస్తున్నాం. 16వ వచనంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. అంతకుముందు మాటను చూడమ్మా, 15వ వచనం చివరి భాగం. ఎడతెగక ప్రార్థన చేయుడి, ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఎలాగూ చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో ఆయన చెప్తున్నాడు. ఎడతెగక ఏం చేయాలట? ప్రార్థన చేయాలి. ఎడతెగక ప్రార్థన. మన ప్రార్థనలకు అందరు రాలేకపోతున్నాం. శనివారం ప్రార్థన రాలేకపోతున్నాం, మంగళవారం ప్రార్థన రాలేకపోతున్నాం. కాబట్టి ఏడేమో ఎడతెగని ప్రార్థన ఉంది. మరి ఎడతెగని ప్రార్థన అంటే మిగతా కొన్ని సంఘాలు ప్రార్థనలు చేస్తాయి, ఉపవాస ప్రార్థనలు అంటారు, ఆల్ నైట్ ప్రేయర్లు అంటారు, రోజంతా ప్రార్థనలు అంటున్నారు, ప్రార్థన చేస్తున్నారు. కానీ మనం ఆ ప్రార్థనకి రాలేనటువంటి పరిస్థితిలో మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎడతెగక ప్రార్థన చేయండి. ఎడతెగకూడదంట, తెగకూడదు అది. అందుకనే మన వాళ్ళు పెట్టారు గొలుసు చైన్ ప్రేయర్ అని పెడతారు కదా. కాబట్టి అది ప్రార్థన ఎంతో అవసరం మనకు. మనం ప్రోత్సహించబడాలన్నా, మనం బలపడాలన్నా, దేవుళ్ళు ఎదగాలన్నా, మన కుటుంబాలు ఎదగాలన్నా, కుటుంబంలో దేవుడు కరుణించాలని, ఇవన్నీ కూడా ఎన్నో ఉన్నాయి సమస్యలు.
వాటన్నిటి నుంచి మనం బయటపడి దేవుని స్తుతించాలి, ఆరాధించాలంటే మనం ఎడతెగని ప్రార్థన మనలో కూడా ఉండాలని జ్ఞాపం చేస్తున్నాం. అంత మాత్రమే కాదు, ప్రతి విషయంలో కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అన్ని విషయాలు చెల్లించాలంట. మనం పాస్ అయినప్పుడే కాదు, ఫెయిల్ అయినప్పుడు కూడా చెల్లించాలంట. మన యొక్క కుటుంబంలో మంచి జరిగినప్పుడే కాదు, దేవుడు చేసినట్టు ప్రతి కార్యాన్ని బట్టి మనం దేవుని కృతజ్ఞత చెల్లించే వారిగా ఉండాలి, స్తుతించే వారిగా ఉండాలి, కనపరిచే వారిగా మనం ఉండాలని జ్ఞాపకం చేసుకున్నాడు. 2వ పత్రికలో మాట చూద్దాం చూడండి. 2వ అధ్యాయం 13వ వచనం, అంటే 12 కలిసి ఉన్నాయి చూడండి. 11, 12. ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాషగల వారందరూ శిక్షావిధి పొందుటకే అబద్ధమును నమ్మునట్లు మోసం చేయి శక్తిని దేవుని వారికి పంపుచున్నాడు. సరే, దానికన్నా ముందమ్మ ఒక 4 వచనం చదవండి. 4 ఏది 1, 2వ అధ్యాయము 2వ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. అందువలన మీ హింసలన్నిటిలోనూ మీరు సహించుచున్న శ్రమలలోనూ మీ ఓర్పును విశ్వాసమును చూచి మేము దేవుని సంఘములో మీ యందు అతిశయపడుచున్నామట. ఎంత చక్కటి మాట రాశాడు. అతిశయపడుచున్నాం. ఎందుకు అతిశయపడుచున్నామంటే వారు సహిస్తున్నారు, హింసల్లో సహిస్తున్నారట, శ్రమల్లో సహిస్తున్నారట, వారిలో ఓర్పు ఉంది, విశ్వాసం ఉంది. దేవుని సంఘములో మీ యందు అతిశయం. ఎన్ని సంఘాలు ఉన్నాయి కానీ మీ సంఘాన్ని గురించి మేము అతిశయిస్తున్నామంటే వారిలో ఏముందంట? విశ్వాసం ఉంది, ఓర్పు ఉంది. కాబట్టి మేము అతిశయిస్తున్నాం. ఎప్పుడు ఓర్పు ఉందంట? శ్రమల్లో ఓర్పు ఉంది, కష్టాల్లో ఓర్పు ఉంది, వచ్చిన ఇబ్బందుల్లో ఓర్పు ఉంది. కాబట్టి ఆ పరిస్థితుల్లో ఓర్పు కలిగి వారి విశ్వాసం దేవుణ్ణి ప్రార్థన చేస్తూ వచ్చారు. కాబట్టి దేవుడు వారి ప్రార్థన విని వారికి మేలు చేస్తూ వచ్చినాడు అనే మాటలు మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. కాబట్టి ఈ మాటల చేత మనం ఒకరినొకరు పురికొల్పు తర్వాత ఆదరించబడతాం. 3వ అధ్యాయం 9వ వచనం చూడండి. 3వ అధ్యాయం 9. మీరు మమ్మును పోలి నడుచుకోవాలని మాకు అధికారము లేదని చేయలేదు. మరియు మేము మీ యొద్ద ఉన్నప్పుడు ఎవడైనను పని చేయనొల్లని ఎడల వాడు భోజనము చేయకూడదని మీకు సరే, అదంతా మనకు అవసరం లేదు. కానీ 9వ వచనంలోనే మనం చూద్దాం. మీరు మమ్మును పోలి నడుచుకున్న వాళ్ళని మమ్మను మేము మాదిరిగా కనపరుచుకున్నాం. ముందు నన్ను పోలి నడుచుకొని మీరు అన్నప్పుడు నేను ఎలా ఉండాలి? మాదిరికరంగా ఉండాలి. నా యొక్క నడవడిక బాగుండాలి, ప్రవర్తన బాగుండాలి, నడక బాగుండాలి. అన్నీ బాగుంటేనే నన్ను పోలి నడుచుకోండి అని నేను చెప్పగా. పౌలు అంటున్నాడు, నేను నడుచుకున్నాను, నన్ను పోలి మీరు నడుచుకోండి. అప్పుడు మీరు కూడా మరి దేవునిలో అభివృద్ధి చెందుతారనే మాటలు ఇక్కడ జ్ఞాపకం చేసుకున్నాం. 3వ అధ్యాయం 6వ వచనం చూడండి. సహోదరులారా, మా వల్ల పొందిన బోధన ప్రకారం కాక అక్రమంగా నడుచుకుని ప్రతి సహోదరుని వద్ద నుండి తొలగిపోవాలని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీకు ఆజ్ఞాపించుచున్నాను. ఇక్కడ మమ్మల్ని కూడా నడుచుకునే మాటలు ఇక్కడే మనం చూస్తే ఇంకొంతమంది ఉన్నారట. వారెవరట? బోధ ప్రకారం కాకుండా, వాక్య ప్రకారం కాకుండా వారిష్టానుసారంగా ప్రవర్తించే వారు ఉన్నారు. కాబట్టి వారు ఎలా నడుచుకున్నారట? అక్రమముగా నడుచుకునే వారు కూడా ఉన్నారు. దేవుని మాటలకు లోపడకుండా అక్రమంగా వారి ఇష్టానుసారంగా నడిచే వాళ్ళు ఉన్నారు. వారిని బట్టి నడుచుకోవద్దు. కాబట్టి మేము నడుచుకున్న విధానం మీకు తెలుసు, మమ్మల్ని చూశారు మీరు. మన యొక్క పెద్దలు ఇంతకుముందు ఉన్నటువంటి వారు, ఈ సంఘంలో ఉన్నటువంటి వారు ఎలా ఉన్నారో మనకు తెలుసు. వారిని బట్టి మనం కూడా నడుచుకోవటానికి ఒక అవకాశం ఉంది. కాబట్టి వారిని చూచాము, వారి నడవడిక చూచాము, వారి ప్రవర్తన చూచాము, వారి విశ్వాసం చూచాము. ఏ విధంగా సంఘంలో వారు ఉన్నారు, సంఘం కొరకు ఏ విధంగా పాటుపడ్డారు ఎరిగినటువంటి వారిని బట్టి మనం నడుచుకోవాలంటే మనకు ఇష్టంగా నడుచుకుంటాం. అయితే అక్రమంగా నడుచుకునే వారు కూడా కొంతమంది ఉన్నారు. వారి ప్రకారం మీరు నడుచుకోవద్దని సంఘంలో అలాంటి వారు కూడా ఉన్నారు. అక్కడ అని చెప్తున్నాడు. ఎలాగూ మమ్మును పోలి నడుచుకునే వలన మీకే చివరిగా అంటున్నాడు. ఎలాగూ మమ్మును పోలి నడుచుకోవాలి మీకే అంటే ఆఖరికి ఏమంటున్నాడు? మీకే వదిలేస్తున్నారు.
నన్ను పోలి నడుచుకుంటారో లేకపోతే మీ ఇష్టానుసారంగా నడుచుకుంటారో అది మీ ఇష్టం అని చెప్పేసి చివరగా ఆ మాట ఉంటున్నాడు. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకుందాం, మన యొక్క ముందున్నటువంటి వారిని బట్టి మనం నడుచుకొని వాటిలాగా మనం కూడా విశ్వాసంలో ఎదుగుతూ నిరీక్షణకు ఆధారమైనటువంటి దేవుడు నిరీక్షణ లేని ఇతరుల వల్లే కాకుండా ఒక నిరీక్షణ ఇచ్చాడు, ఒక విశ్వాసం ఇచ్చాడు, ఒక గమ్యం ఇచ్చాడు, పరలోకం ఇచ్చాడు. తర్వాత దాని కొరకు మనం సిద్ధపడి జీవించాలని జ్ఞాపం చేస్తున్నాడు. ఈ మాటల ద్వారా దేవుడు మనలను మరి పరిశుద్ధపరిచి మళ్ళా విశ్వాసంలో ముందుకు నడిపించును గాక. పరిశుద్ధుడైన దేవ, నమ్మకం కలిగినటువంటి దేవ, ఈ పాదాలను బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ రొట్టె ఆయన మా ప్రభా తండ్రి నీకు శరీరానికి సాదృశ్యంగా ఉంది ప్రభా. మీ శరీరం ఎంతగా నలుగుట్టించుకున్నారు, ఎంత శ్రమ పడ్డారు మా ప్రభు. కనుక నాయన అది మేము జ్ఞాపకం చేసుకుంటూ గుర్తు చేసుకుంటూ మేము యోగ్యమైన రీతిలో ప్రతి ఒక్కరు ఇందులో చేయబెట్టడానికి మీ బిడ్డలకైనా మాకు సహాయం చేయమని మమ్మల్ని ఆయన మీరు జ్ఞాపకం చేసుకున్నందుకు వందనాలు చెల్లిస్తాం. మేము కూడా మా ప్రభు తండ్రి ఆయన నీ యొక్క మార్గాల్లో మేము నడవడానికి కావాల్సిన సహాయం దయచేసి ప్రార్థన చేస్తున్నాం. అదే సమయంలో మా ప్రభు తండ్రి రొట్టె కొరకు కూడా మరొకసారి ప్రభా నేను స్తుతిస్తూ మా ప్రభు యోగ్యమైన నీ చేయగలిగి మాకు అందరికీ దయచేయమని యేసు ప్రభు నామములోనే స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఎవరైతే బాప్తిసం తీసుకున్నారో యోగ్యులైనటువంటి వారు ఇందులో చేయవేయాలని మనం చేస్తాం.
ఆ విధముగా భోజనం అయిన పిమ్మట ఆయన ఒక పాత్రను ఎత్తుకొని, ఇది నూతన నిబంధన నా రక్తము, దీనిని పానం చేయనప్పుడల్లా జ్ఞాపకం చేసుకున్నాం. ప్రేమ పరలోక తండ్రి పాదం వందనాలు స్తోత్రాలు. పరలో చేయవేసే కృపను మాకు అనుగ్రహించినారు ప్రభువా. నీ రక్తం నాకు సాదృశ్యంగా మా మధ్య ఉంచబడిన ద్రాక్షరసం బట్టి మీ సన్నిధిలో వస్తున్నాను. యోగ్యతను మాకు అనుగ్రహించండి. నీ కృపలో మమ్మల్ని నామం చేసుకోమని యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి పెడుతున్నాం తండ్రి. ఆమె పరలో చేయవేసిన వాళ్ళు ద్రాక్షరసం మీ ఎద్దకు వస్తుంది. కొద్ది చుక్క తీసుకుని ప్రక్క వారికి అందించవలసిందిగా కోరుచున్నాం. ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమ కలిగిన ప్రియ పరలోక తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవ, నీ ఘనమైన పాదాలకు వెళ్ళినందునాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని ఎంతవరకు నాయన మీ కృప, మీ యొక్క నాయన వాత్సల్యతలో నడిపిస్తూ ప్రభా ఈ ఆదివార దినమును నడిపించినందుకు వందనాలు. ఇది నీ దినం ప్రభా తండ్రి. ఈ శ్రేష్టమైనటువంటి దినంలో ఒక దినం గడపటం 1000 దినముల కంటే శ్రేష్టమని, ఆ దినాన్ని మా ప్రభా తండ్రి మేము కూడా నాయన కలిగి ఉండటానికి మా జీవితాల్లో ప్రభ మీరు అనుగ్రహించినటువంటి నాయన నీ యొక్క ప్రేమను జ్ఞాపకం చేసుకుంటున్నాం. మా ప్రభా తండ్రి, మీరు మమ్మల్ని ఎంతగా ప్రేమించినారో నీ అపారమైనటువంటి ప్రేమను బట్టి, జాలి కనికరాన్ని బట్టి వందనాలు. శాశ్వతమైన ప్రేమతోనే ప్రేమిస్తున్నందుకు వందనాలు. నీ ప్రేమ కుమారుని ప్రభా ఈ లోకానికి పంపించినారు. మా కొరకై మా ప్రభా మీరు చేసిన గొప్ప త్యాగాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. మీ అమూల్యమైనటువంటి నిర్దోషమైన నిష్కలంకమైనటువంటి గొర్రెపిల్ల రక్తం ద్వారా ప్రభా మమ్మల్ని కడిగినారు, పవిత్రపరిచినారు, నిర్దోషులుగా తీశారు. నిందారహితులుగా ఈ లోకంలో మేము జీవించడానికి ప్రభా సహాయం చేసిన దాన్ని బట్టి వందనాలు. అలాగే నాయన చేరి వచ్చిన బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి.
మా ప్రభా తండ్రి వీళ్ళందరూ కూడా నీ యొక్క బలలో చేయి వేశారు. ఎవరు అయోగ్యంగా చేయి వేస్తే మా ప్రభా తండ్రి నాయన వారు అపరాధులని మా ప్రభా తండ్రి నీ వాక్యంలో చెప్పబడి మరి శిక్ష కూడా ఉందని ప్రభా తండ్రి మరి వ్రాయబడినటువంటి మాటలు మేము చూస్తున్నాం. వాళ్ళు ఎవరు కూడా శిక్షకు పాత్రలు కాకుండా ప్రభా తండ్రి సహాయం చేయండి. కనుక నాయన మా ప్రభా తండ్రి నాయన మీరు అక్కడ మా ప్రభు ఎంతో సమీపంగా ఉంది. దాని కొరకే మేము సిద్ధపడగలిగి జీవించడానికి ప్రభు ఈ లోకంలో మనం ఏర్పాటు చేసుకున్నారు. వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మమ్మల్ని ఏర్పాటు చేసుకోలేదు, కానీ మీ అమూల్యమైనటువంటి రక్తం ద్వారా మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నారు. దాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. అలాగే నాయన మా ప్రభా నీ రక్తం ఇచ్చి సంపాదించిన సంఘంలో మమ్మల్ని చేర్చినందుకు వందనాలు ప్రభా తండ్రి. మీరు శ్రమ పడ్డారు, రక్తం కార్చినారు, చిందించినారు ప్రభా నాయన మా ప్రభా తండ్రి. కనుక అలాంటి సంఘంలో మమ్మల్ని కూడా అవయవంగా చేర్చి ప్రభా ఈ దినం తండ్రి నేను స్తుతించి గణపరిచే భాగ్యం ఇచ్చారు. దానికై వందనాలు స్తుతిస్తున్నాం. ఆరాధనలో ప్రభా తండ్రి నీ యొక్క దాసుని ద్వారా తీసుకొచ్చినటువంటి లేఖన భాగాలు మా ప్రభా తండ్రి దాన్ని బట్టి ఆరాధించగలిగినాం. రెండవది మా ప్రభా తండ్రి నాయన మా ప్రభా దశలోని రాసినటువంటి పత్రికలో మా ప్రభా తండ్రి ప్రభుకు తగినట్టుగా మేము నడుచుకోవాలని ప్రభా మాదిరిగా ఉండాలని మా ప్రభా జ్ఞాపకం చేస్తూ వచ్చారు. ఎవరు నాయన మీరు నాయన తండ్రి నీ యొక్క ప్రేమలో నడుచుకున్నారో, నీ విధానంలో నడుచుకున్నారో అట్టి వారిని మాకు జ్ఞాపకం చేసుకున్నారు. పాత నిబంధనలు ఉన్నటువంటి వారు, కొత్త నిబంధనలు ఉన్నటువంటి పౌలు గారు ఆయన చెప్తున్నటువంటి మాటలు మా ప్రభు నన్ను పోలి నడుచుకుంటున్నాడు. ఆయనకున్నటువంటి ధైర్యము, ఆయనకున్నటువంటి ఆసక్తి ప్రభా. కనుక ఆ మాట మన తండ్రి చెప్పగలిగినటువంటి వారంగా మేము కూడా ప్రభు ఉండాలని మీ యొక్క ఆశ ఆ విధంగా మమ్మల్ని నడిపించండి మా ప్రభు తండ్రి. కనుక నిన్ను పోలి నడుచుకుంటే మాకు క్షేమం, నిన్ను పోలి నడుచుకుంటే మాకు మా ప్రభు తండ్రి పరలోక భాగ్యం తండ్రి. కనుక నాయన ఆ విధంగా ఈ లోక యాత్రలో ఉన్నాం, ఈ లోక జీవితంలో ఉన్నాం, ఎన్నో ఉన్నాయి అపవాది తంత్రాలు ప్రభా. ఇంత గొప్ప సాక్షి సమూహం అంటున్నారు, వాటిని ఎలా తప్పించుకుని మా ప్రభా తండ్రి మేము నడుచుకోవటానికి కావాల్సిన సహాయం విశ్వాసం దయచేయండి. ఎందుకంటే మీరు అక్కడ ఎంతో సమీపంగా ఉంది. నిరీక్షణలు ఇతరుల వల్ల అన్నారు ప్రభా, ఆ నిరీక్షణ మేము కలిగి ఉన్నట్టుగా సహాయం చేయండి. ఇలాంటి వారికి మమ్మల్ని ఎంచుకోలేదు ప్రభా, మమ్మల్ని రక్షించుకోలేదు. కనుక నాయన ఆ విధంగా మా ప్రభా తండ్రి మేము కూడా విశ్వాసంతో బలపరుచుకొని వాక్యం ద్వారా ముందుకు సాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. చేరి వచ్చిన బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకోండి. పైలాన్ కాలం నుంచి వచ్చినటువంటి బిడ్డలు, అలాగే మా ప్రభా తండ్రి ఇక్కడ కూడా మా ప్రభా తండ్రి మీ యొక్క బిడ్డలు వచ్చారు. మరి నాయన ఆ ఫిష్ కాల్ నుంచి వచ్చినటువంటి బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారు కూడా మా ప్రభా వారు కూడా ప్రయాసపడుతున్నారు. వారి మరి నాయన ప్రభా తండ్రి కుటుంబాల పరిస్థితులు నాయన మా ప్రభా తండ్రి వారిని దీవించమని ప్రార్థన చేస్తున్నాం. వారికి ఉన్నటువంటి బలహీనతలు కూడా సాయం ఇస్తున్నందుకు వందనాలు. అలాగే మా ప్రభా తండ్రి మరి మందిరం చుట్టూన్నటువంటి బిడ్డలు కూడా జ్ఞాపకం చేసుకొని సాయం ఇస్తున్నందుకు వందనాలు ప్రభా. నూతనంగా వచ్చిన వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. అలాగే మా ప్రభా వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి, సాయం చేయండి మా ప్రభా తండ్రి. మరి నాయన ఆలయా నుంచి వచ్చినటువంటి దాసుల కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. మీ కృప అనుగ్రహించండి. వృద్ధాప్యులు ఉన్నారు ప్రభా, కొంతమంది వారి యొక్క అవసరత మీరు ఎదుగు సాయం చేయండి. తిరిగి నమ్మకమైనటువంటి దేవ నీ నమ్మకమైన హస్తాలకు అప్పచెబుతూ యవన బిడ్డలు ఉన్నారు మా ప్రభా. యవన కాలంలో ప్రభా కాడి మోయటానికి మీరు చేసిన సహాయాన్ని బట్టి నూతనంగా బాప్తిసం తీసుకున్నటువంటి వారు ఉన్నారు ప్రభా. వారిని కూడా స్థిరపరచండి, విశ్వాసంలో సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఇంకెవరు ఎలాంటి అవసరతలు, కష్టాలు, నష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, ఆయా బలహీనతలు, అనారోగ్యతలు ప్రభు ఉన్నాయో వారిని బట్టి నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ మీరే వారిని దృష్టించమని, వారిని మా ప్రభు జ్ఞాపకం చేసుకోమని నీ సన్నిధిలో వేడుకుంటూ ఈ సమయాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ నీ రాకడకు కావలసిన సిద్ధపాటు మాకు దయచేయమని యేసు ప్రభు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మనందరం లేచి నిలబడి పాట పాడుకుంటుండగా కానుకలు చెల్లిద్దాం. పాట సంఖ్య 500. పాట సంఖ్య 500. పాత పుస్తకంలో 494 అన్నా. నే యేసుని వెలుగులో నడిచాను. పాట సంఖ్య 500 కొత్త పుస్తకంలో, పాత పుస్తకంలో 494.
ఈ పాట పాడుకుంటుండగా దేవుని కానుకలు మనం సమర్పించుకున్నాం. Chikati lo
ప్రార్థన చేసుకుందాం. చివరి ఆశీర్వాదంతో వెళ్దాం. ప్రకటనలో మామూలు యథావిధిగా మరి వారి కార్యక్రమాలు ఉంటాయి. మంగళవారం చర్చి ప్రార్థన ఉంటుంది. తర్వాత బుధవారం పైలాలు సరే అంకులు వచ్చిన నెక్స్ట్ గురువారం సరే ఇష్కాలలో గురువారం ఉంటుంది అక్కడ. ఈసారి ఎవరమ్మా ఎవరి ఇంటి దగ్గర ఎవరు ఎక్కడమ్మా? ఓకే. తర్వాత శుక్రవారం కుమారి మరి యొక్క ఇంటి దగ్గర కోడి ఉంటుంది. తర్వాత శనివారం ప్రార్థన ఉదయకాలం. మళ్ళీ ఆదివారం దేవుని చిత్తాన్ని బట్టి మందిరంలో మళ్ళీ కలుసుకుంటాం. వాటి వీటి కొరకు మీ ప్రార్థనలకు జ్ఞాపకం చేసుకోండి. సరే ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగినటువంటి ప్రియ పరలోక తండ్రి, మరొకసారి నీ వైపు చూస్తుంటున్నాం. మమ్మల్ని మిగిలిగా ప్రేమించిన దేవుడు, మా కొరకు ప్రాణం పెట్టినావు, మమ్మల్ని రక్షించినావు, దినదినం నడిపిస్తున్నావు. ఈ దినం మాకు ఇచ్చినటువంటి యొక్క తరుణాన్ని బట్టి ఉన్నాడు. నీ మందిరంలో ప్రభా గడపడానికి ఇచ్చినటువంటి అవకాశం బిడ్డలందరూ రాగలిగినారు. మా ప్రభు తండ్రి ఇంకా బిడ్డలకు నాయన తండ్రి వారి యొక్క కుటుంబాలు అవసరం ఉందో ఎదుగుదలకు సాయం చేయండి. ఎవరు రాలేకపోయారో వారిని కూడా మరొక తరుణం వేయండి, అవకాశం వేయండి. వారి వారి పనులు బట్టి బలహీనతలు బట్టి రాలేకపోతున్నారు ప్రభా. మీరు జ్ఞాపం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం, సహాయం చేయండి. ఈ వారి పూర్తుల కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అవి నాయన మీకు మహిమకరంగా జరిగించండి, జయకరంగా జరిగించండి. తిరిగి ఏ కుటుంబంలో అవసరం ఉందో సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే మా ప్రభా తండ్రి ఈ అక్షిత కొరకు నాయన ప్రార్థన చేస్తున్నాం. అని కూడా మరి కొంత లోన్లో అప్లై చేసింది, మరి అది కూడా శాంక్షన్ అవ్వడానికి ప్రభా అధికారులకు కూడా మీరు మాట్లాడగలిగినటువంటి ప్రభు సహాయం వారికి దయ పుట్టించమని కనికరం పుట్టించమని ప్రార్థన చేస్తున్నాం. మరోసారి ప్రభు మీ బిడ్డలంతో మా ప్రభు ఎంతవరకు నాయన మరి ఓపికతో కూర్చున్నందుకు మనం చెల్లిస్తున్నాం. వారి యొక్క మా ప్రభు కష్టార్జితంలో నుండి వారు తీసుకొచ్చినటువంటి కానుకలను బట్టి కూడా ప్రార్థన చేస్తున్నాం. వారికి నాయన రెండంతల దీవెనిచ్చేవాడు మీరే ప్రభు తండ్రి. వారికి ఆ విధంగా సహాయం చేయండి, ప్రభు చూపించండి. మరొకసారి మరి నాయన ఆలయా నుంచి వచ్చినటువంటి మరి మీ బిడ్డలకు వారి కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం, సహాయమేండి డీసెల్లో అడుగుతున్నాం. తిరిగి మా ప్రభు తండ్రి మీ చిత్తమైతే మళ్ళీ ఆదివారం దినం మేమంతా కలుసుకోవడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఎంతవరకు దీవించినందుకు వందనాలు చెల్లిస్తూ మా గృహాలకు మేము వెళ్తుండగా తండ్రి క్షేమంగా నడిపించున్నాం. ప్రభు రక్షకుడు యేసు ప్రభువు నామములోనే స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మన్యుల సహవాసం ఇక్కడ చేరిన మనకు అందరికీ సదాకాలం తోడేంటి నడిపించును గాక, ఆమేన్. యేసుని వెలుగులో నడుచదను, కారు చీకటి కమ్మినను. యేసుని వెలుగులో నడుచదను, మంచి పరి మనతో ఉండగా ముందుకే సాగెదము. మంచి కాపరి మనతో నుండగా యేసు ముందుకే సాగెదము. మన ప్రభువుకు తగినట్టు నడిచెదము. రాజ్యములో మనము చేరెదము.
తన రాజ్యములో మనము చేరెదము. 5వ వచనం కూడా ఒకసారి పాడండి. 5 చివరి వచనం. విశ్వాసమును విడువక మంచి పోరాటం పోరాడి, విశ్వాసమును విడువక మంచి పోరాటం పోరాడి, ప్రభువుతో నడచి పరుగు ముగించి నీతి కిరీటము పొందెదము. ప్రభువుతో నడచి పరుగు ముగించి నీతి కిరీటము పొందెదము. మన ప్రభువుకు తగినట్లు నడచెదము. తన రాజ్యములో మనము చేరెదము. మన ప్రభువుకు తగినట్లు నడచెదము. తన రాజ్యములో మనము చేరెదము. అందరికీ వందనాలు. మా యవనస్తుల కూడిక ఇది ఇప్పుడే 2:30 అయిపోయింది. ఈరోజు కొంత ఆలస్యమైంది, క్షమించండి. కాబట్టి 3:30కు యవనస్తుల కూడిక ఉంటుంది. తప్పక రండి. పోయి ఇంటికి వెళ్ళి భోజనం చేసి మళ్ళీ అమ్మటి వచ్చి చేయండి.